ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ప్రతిరోజు వాక్యాలు వింటున్నారా? ప్రతిరోజు దేవునిలో బలపడుతున్నారా? నమ్ముతున్నాం, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని మనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రభువారి ఏ శ్రమ దినాలలో ఉన్నాం. చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. కొంతమంది లెంట్ డేస్ని అంగీకరించకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని యందు భక్తి కలిగి ఉండటం, విశ్వాసాన్ని చూపడం, ఉపవాసం ఉండటం అదేమి సాధ్యమే అంత ఈజీ థింగ్ కాదు. ఉపవాసం ఉండి వారి శరీరాన్ని నలుగొట్టుకుంటూ వారి సమయాన్ని దేవునికి ఇస్తున్నారంటే అది దేవుడు మెచ్చుకొనదగిన పని. కనుక దాని గురించిన డిస్కషన్ మనకొద్దు. కానీ ప్రభువారు ఎందుకు చనిపోయారనే లేఖనాన్ని ఈరోజు మనం చూస్తే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నారు. ఎలా ప్రేమ చూపిస్తున్నారు అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన చనిపోయారు. ప్రేమను వ్యక్తపరిచే విధానాలు చాలా ఉంటాయి. మనం కూడా చూడండి, ప్రతి ఫ్యామిలీలో కూడా మనం చూస్తాము. ఎవరికైనా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే గిఫ్ట్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాం, మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో చాలా వేస్ ఉంటాయి టు ఎక్స్ప్రెస్ లవ్. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తానికి మాటలతో అది సరిపోదు, క్రియలు కావాలి. అందుకోసమని ఆయన చనిపోయారు. ఆయన క్రియ ఎలా చేశారంటే, సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా తన ప్రేమను మన కొరకు ఆయన చూపించగలిగారు. ఇంతగా ప్రేమిస్తున్నాను అని. ప్రాణం పెట్టినంతగా ఎవరిని ప్రేమించలేరు. కానీ మన క్రీస్తు మనల్ని అంతగా ప్రేమించారు కనుకనే ఆయన మన కొరకు సిలువలో మరణించారు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనము 11వ వచనంలో 10వ వచనంలోనే మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది అంటే ప్రేమ ఉంది. దేవుడి లోకానికి రావడానికి కారణం ఏంటంటే, హీ లవ్స్ us so much. So to express his love, to show his love, he came onto this earth and ఆయన చనిపోయింది తన ప్రేమను మన కోసం చూపడానికే. కనుక ఆయన ప్రేమను గుర్తించండి. ఇంకను కూడా యేసయ్యను దూరంగా ఉన్నారేమో, ఆయన ప్రేమ తెలియకున్నారేమో, నీకోసమే ఆయన చనిపోయారు. కనుక ఆ ప్రేమను గుర్తిద్దాం. మనం ఇంకను పాపులమై ఉండగా ప్రభువు మన కొరకు చనిపోయారు కనుక ఆ ప్రేమను వ్యర్థము కాకుండానట్లుగా మనము కూడా యేసుని ఎరుగుదాం, ఆయన ప్రేమను గుర్తించుదాం, ఆయన ప్రేమలో వర్ధిల్లుదాం. ఆయన మన కొరకు చనిపోయారు. ఆ ప్రేమను నీవు తెలుసుకుందువు గాక. దేవుడటి కృపను నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.